అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ క్లాస్‌లో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్‌లోకి ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేస్తామో ఆ స్టెప్స్ గాని, ప్రాసెస్ గాని అంతా చూపిస్తాను. సో, రీసెంట్‌గా మన సాఫ్ట్‌వేర్ స్కూల్‌లో ఇంప్లిమెంట్ చేశామండి. ఇదేంటంటే మన వాట్సాప్‌కి ఎంక్వైరీస్ వస్తా ఉంటాయి. ఆ ఎంక్వైరీకి తగ్గట్టుగా ప్రాపర్ మెసేజ్ అదే జనరేట్ చేసి ఇచ్చిద్దనమాట. ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఇక్కడ జెన్ఏఐ కోర్స్ కావాలని చెప్పేసి మెసేజ్ చేస్తే దానికి తగ్గట్టుగా 3 రిప్లైస్ ఇచ్చింది. అతను మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంటా కాదో చెక్ చేసి, సో వాళ్ళకి తగ్గట్టుగా మెసేజెస్ అంతా కస్టమైజ్ చేసిందనమాట. సో, మేము ఇది ఇంప్లిమెంట్ చేసి 2 వీక్స్ అవుతుందండి. సో, 2 వీక్స్ నుంచి మంచి రెస్పాన్స్‌లు అయితే ఇస్తుంది. కాకపోతే ఇది కాపీ పేస్ట్ చేయాలి ప్రెజెంట్. ఎందుకంటే మనం కంప్లీట్ ఆటోమేట్ చేసాం అనుకోండి, అదేమన్నా బ్యాడ్ మెసేజెస్ ఇస్తే మళ్ళీ మొత్తం పోతాయి అనమాట. సో అందుకే మేము టెస్ట్ చేస్తాం. ఇంకో 2 వీక్స్ టెస్ట్ చేసి అంత బాగుంది అని అనిపిస్తే ఆటోమేట్ చేసేస్తాము. సో మెసేజ్ వచ్చిన వెంటనే అదే ఆటోమేటిక్ గా రిప్లై ఇచ్చేసిద్ది అనమాట. సో ఇది ప్రాసెస్ అంతా ఎలా ఉందో చూపిస్తానండి మీకు. సో ఫస్ట్ మేము ఏం చేయాలంటే ఒక లీడ్ క్రియేట్ చేసుకోవాలి. మనకి ఏదైనా మెసేజ్ వచ్చిన వెంటనే అతను ఎవరు, ఇదిగోండి. సో ఇండియా నుంచి వచ్చారా, వేరే కంట్రీ నుంచా, ఎక్కడి నుంచి సోర్స్, ఏ కోర్స్ కోసం చూస్తున్నారు, జెన్ఏఐ కోసం చూస్తున్నారు, అతను మన ప్రీవియస్ స్టూడెంటా, అతని పర్పస్ ఏంటి, అప్ స్కిల్ అవ్వాలనుకుంటున్నారు, ఫ్రీలాన్సింగ్. సో ఈ డీటెయిల్స్ అన్ని తెలిస్తే అది ఇంకా పర్సనలైజ్డ్ మెసేజెస్ ఇచ్చిద్ది అనమాట. సో అందుకే ఒక లీడ్ ని యాడ్ చేశాను. సో యాడ్ చేసాం కదా, యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడికి మెసేజ్ చేస్తాను. ఇదిగోండి. సో జస్ట్ హాయ్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే, మన టీము ఆ మెసేజ్ తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తారన్నమాట. ఎందుకంటే ప్రెసెంట్ మాన్యువల్ గా ఉంది, వాట్సాప్ తో ఇంటిగ్రేట్ అవ్వలేదు. ఇదిగోండి జనరేట్, ఇదిగోండి వెల్కమ్ బ్యాక్. ఎందుకంటే అతను మన కరెంట్ స్టూడెంట్ కాబట్టి. సో ప్రెసెంట్ ఎలా ఉంది, ఏమైనా హెల్ప్ కావాలి, ఎందుకంటే కరెంట్ స్టూడెంట్ కాబట్టి ప్రెసెంట్ కోర్స్ కి సంబంధించి ఏమైనా సపోర్ట్ కావాలా, ఇదిగోండి. లేదనుకుంటే అప్ స్కిల్ అవడానికి చూస్తున్నారు. సో నేను జెన్ఏఐ కోసం మెసేజ్ చేశాను కాబట్టి అప్ స్కిల్ అనమాట. నేను ఏ రిప్లై యూజ్ చేస్తున్నానో ఇక్కడ యూజ్ దిస్ రిప్లై, ఎందుకంటే ఈ కాన్వర్జేషన్ హిస్టరీ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. అది ఎందుకు చూపిస్తాం. ఇదిగోండి. సో ప్రెసెంట్ కాపీ పేస్ట్ మెసేజ్ చేస్తున్నాను. సో లుకింగ్ ఫర్ జెన్ఏఐ కోర్స్, ఇదిగోండి జెన్ఏఐ కోర్స్ కోసం చూస్తున్నా. సో మన ఎంప్లాయీ ఏంటంటే ఇక్కడ ఇవి చూసి కాపీ పేస్ట్ చేస్తారు, దానికి తగ్గట్టుగా రిప్లై ఇచ్చి మీరు మనం ఇక్కడ హిస్టరీ అంతా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి 1 వీక్ తర్వాత వచ్చినా సరే మీరు సో దానికి తగ్గట్టుగా ప్రాపర్ గా గుర్తు పెట్టుకుని రిప్లై ఇచ్చింది అనమాట. సో ఆ జెన్ఏఐ కోర్స్ ఏముంది, ప్రైస్ ఎంత, ఫుల్ సిలబస్ కావాలా, లేకపోతే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయటము, ఇదిగోండి. సో డిఫరెంట్ మేము ప్రెసెంట్ ఏంటంటే 3 రిప్లైస్ ఇవ్వు, దానికి తగ్గట్టు మేము సెలెక్ట్ చేసుకుంటాం అని చెప్పేసి చెప్పాము. సో 3 రిప్లైస్ ఇస్తుంది. ఇదిగోండి. సో ఈ ఆప్షన్ ఏంటి, జస్ట్ అతను వెల్కమ్ చేసి కరెంట్ స్టూడెంట్ కాబట్టి డిస్కౌంట్ కూడా ఉందని చెప్పడమా, లేకపోతే ఎక్సైట్మెంట్ అర్జెన్సీ క్రియేట్ చేయడమా, క్వాలిఫై చేయడమా, ఇది ఈ మెసేజ్. అంటే 3 మెసేజెస్ లో ఏం వాడుతాం తెలియదు కాబట్టి ఈ ఆప్షన్ అనమాట. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసాం. ఏఐని యూజ్ చేసి డెవ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఏఐకి కెరీర్ పాత్ కింద చేసుకోవాలనుకుంటున్నారా, ఇదిగోండి. సో కెరీర్ పాత్ అని చెప్పి రిప్లై వచ్చింది. ఇక్కడికి వచ్చేసి సో ప్రీవియస్ గా ఏంటంటే అందరికి మాన్యువల్ గా మెసేజ్ టైప్ చేసేవాళ్ళం, మేము కొన్నింటిని క్విక్ రిప్లైస్ లో ఇదిగోండి ఇలా స్టోర్ చేసేవాళ్ళం అనమాట. ఇలా పెట్టి ఈ మెసేజెస్ కొట్టేసేవాళ్ళం. ఇవన్నీ ఏంటంటే పర్సనలైజేషన్ ఉండదు, ప్రాపర్ గా ఉండదు. ఇవి సిలబస్ అంటే ఇవి ఇచ్చేసే వాళ్ళమే. ఇవి కాకుండా మనం ఏమైనా పర్సనల్ గా గైడ్ చేయాలని ఏమన్నా సరే మొత్తం మాన్యువల్ గా టైప్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే హిస్టరీ మొత్తం గుర్తు పెట్టుకుని సో దానికి తగ్గట్టుగా మంచి మెసేజెస్ అయితే ఇచ్చిద్ది అనమాట. సో కెరీర్ పాత్ అనంగా చూడండి, దానికి తగ్గట్టుగా రిప్లైలు ఇచ్చేసి ఇదిగోండి. సో యువర్ ఇన్ రైట్ ప్లేస్ అని ఏజెంట్స్ కోర్స్ అనేది 8 వీక్ కోర్స్ ఇది, ఇదిగోండి ఇలా ఇచ్చింది అనమాట. ఇదిగోండి. సో ఏదో ఒక మెసేజ్ కాపీ చేద్దాం. ఇదిగోండి ఇదంతా హిస్టరీ కోసం అది క్లిక్ చేస్తాం, ఆ మెసేజ్ యూజ్ చేసామని. సో ఇది ఎవరికి తగ్గట్టు వాళ్ళకి పర్సనల్ మెసేజెస్ ఇచ్చింది. సో అంతా ప్రాపర్ గా నీట్ గా స్టాండర్డ్ ఉండేది అనమాట. సో దీని ఇంటిగ్రేషన్ ఎలా చేసామో ఇప్పుడు స్టెప్స్ అన్ని చూపిస్తాం. ఇదేంటివి, సో ఏదైనా సరే మనం కోడింగ్ చేయబోయే ముందర ప్రాసెస్ ఏం జరుగుతుందో ఆలోచించాలి. ఒక్కో యూజర్ ఒక్కో మెసేజ్ చేస్తారు, అతనికి సంబంధించిన హిస్టరీ ఉండేది. అంటే ప్రీవియస్ ఏమేమి మెసేజ్ చేశారు, మనం ఏం రిప్లై ఇచ్చామని చెప్పేసి ఉండేది. సో అంటే ఒక యూజర్ ఉండాలి, ఆ యూజర్ కి ఒక యూనిక్ ఐడి ఉండాలి, అతనికి సంబంధించిన ప్రీవియస్ మెసేజెస్ అన్నింటిని మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి డేటాబేస్. అలాగే మనం ఇక్కడ మెసేజ్ టైప్ చేసి క్లిక్ చేసిన వెంటనే ఇదంతా ఫ్రంట్ ఎండ్ అనమాట. ఈ డేటాని బ్యాక్ ఎండ్ ఏపీఐకి పంపించాలి. అది .NET లో కావచ్చు, జావాలో కావచ్చు, పైథాన్ లో కావచ్చు, Node.js లో కావచ్చు. సో ఈ మెసేజ్ అంతా బ్యాక్ ఎండ్ కి వెళ్ళిపోయి, బ్యాక్ ఎండ్ కి వెళ్ళిన తర్వాత ఆ బ్యాక్ ఎండ్ అనేది మనం ఇది క్లౌడ్ యూజ్ చేస్తున్నాము, దానికి మెసేజ్ ఈ డేటా మొత్తం పంపించదు అనమాట. అది మనకి రిప్లై ఇచ్చి, ఆ రిప్లై వస్తే మనకి ఇక్కడ ఫ్రంట్ ఎండ్ కి వచ్చింది, జస్ట్ డిస్ప్లే చేస్తాం అంతే. సింపుల్ ప్రాసెస్. యూజర్ ఏం మెసేజ్ పెట్టారో దాన్ని బ్యాక్ ఎండ్ కి పంపిస్తాం. బ్యాక్ ఎండ్ ఆ యూజర్ ఎవరు, అతని ప్రీవియస్ హిస్టరీ గెట్ చేసుకొచ్చి కరెంట్ మెసేజ్ తీసుకొచ్చి వాటి అన్నిటిని తీసుకెళ్లి క్లౌడ్ కి పంపించింది. అది మనకి ఏఐ రిప్లై జనరేట్ చేసి ఇచ్చేది పర్సనలైజ్డ్. అది మనకి రెస్పాన్స్ వచ్చిన వెంటనే UI లో డిస్ప్లే చేస్తాం, మనం కాపీ పేస్ట్ చేసి తీసుకెళ్లి యూజ్ చేస్తాం అనమాట. ఇదిగోండి. సో ఇలా మనకి ఇంప్లిమెంటేషన్ కావాలనుకుంటే ఫస్ట్ ఒక యూజర్ ని క్రియేట్ చేసుకోవాలనుకున్నాం కదా, ఒక లీడ్ క్రియేట్ చేస్తాం. ఇందాక మనం ఇక్కడ లీడ్ యాడ్ చేసాం కదా, యాడ్ న్యూ లీడ్ అంటే అప్పుడు మనకు ఐడి క్రియేట్ అయ్యింది అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకుని ఉన్నాం కాబట్టి ఆ యూజర్ ఐడి ఉండేది. ఆ యూజర్ ఐడిని మనం ఇదిగోండి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొట్టి ఇదిగోండి సో జనరేట్ రిప్లై, ఇది బ్యాక్ ఎండ్ ఏపీఐ అనమాట. ఇదిగోండి ఈ ఏపీఐ కి పంపిస్తుంది. ఇదిగోండి సో మన యూజర్ మెసేజ్ ప్రివ్యూలో చూడండి, ఇక్కడ మనకి రెస్పాన్స్ వచ్చింది అనమాట. 3
ఆప్షన్స్ ఇచ్చింది ఇదిగో. సో రీఅష్యూర్ ప్లస్ క్వాలిఫై, డైరెక్ట్ ఆన్సర్, బిల్డ్ కాన్ఫిడెన్స్, క్యూరియాసిటీ, డైరెక్ట్ టు సిలబస్. ఇదిగో. సో ఆ 3 ఆప్షన్లు ఇక్కడ UI లో డిస్ప్లే చేస్తుంది. ఇదిగోండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ API ఉంది కదా, ఆ API కి యూజర్ పంపించే మెసేజ్ వెళ్ళింది. అలాగే యూజర్ ఐడి మనకి JWT టోకెన్ లో ఉండిద్ది. టోకెన్ కూడా వెళ్ళిపోతుంది. ఇదిగోండి, టోకెన్ వెళ్ళిపోతుంది. సో టోకెన్ లో ఉన్న యూజర్ ఐడిని రిసీవ్ చేసుకుని ఆ యూజర్ కి సంబంధించిన ప్రీవియస్ మెసేజ్ అనేది తెస్తాం. ఎందుకంటే కాన్వర్జేషన్ ఇంపార్టెంట్ కదా. సో ఈ కాంటెక్స్ట్ ని బట్టి పర్సనలైజ్డ్ మెసేజ్ వచ్చింది అన్నమాట. ఇదిగోండి. సో మనకు ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఉండాలి, ప్రీవియస్ మెసేజెస్ ఉండాలి, కరెంట్ మెసేజ్ ఉండాలి. ఇవన్నీ ఉండి అంటే ఆ మూడిటిని మనం క్లాడ్ గానీ ఓపెన్ AI గానీ పంపించామంటే దానికి తగ్గట్టుగా రెస్పాన్స్ ఇచ్చిద్ది అన్నమాట. సో ఫస్ట్ ఇదేంటి, మనకి AI ప్రాంప్ట్ కావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ మెసేజెస్ అన్నిటిలో ఇదిగోండి, ప్రీవియస్ మెసేజ్ చూడండి, ఇక్కడ 11,999 ప్రైజ్ అని అంటుంది. మన ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ కాబట్టి 1000 ఆఫర్ ఇస్తున్నామని చెబుతుంది. మన కరెంట్ స్టూడెంట్ కాకపోతే 12,999 చూపించింది. బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ టైం స్టార్ట్ అవుతుందో మొత్తం చెబుతుంది. అంటే ఏఐకి మన డీటెయిల్స్ మొత్తం తెలియాలన్నమాట. అదంతా మనం ఈ ప్రాంప్ట్ లో పెట్టాం. అదంతా మన దగ్గర ఏ కోర్సెస్ ఉండి 4 కోర్సులు ఉండి 3 వచ్చేసి రికార్డెడ్, ఒకటి వచ్చేసి లైవ్ సెషన్ అంటే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే రూల్స్ అన్నమాట. ఇదిగోండి, అలాగే మనకి రిప్లై ఎలా రావాలి. సో రిప్లై ఏంటంటే మనకి ఏఐకి రిప్లై ఎలా రావాలో చెప్పకపోతే ఒక్కోసారి ఒక్కో రకంగా రిప్లై మనకి ఇస్తూ ఉంటుంది. సో అందుకే మనం ఎందులో అయినా సరే ఈ ప్రాంప్ట్ లో రిప్లై అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇంటిగ్రేట్ చేసేది. సో ఇలా రెస్పాన్స్ రావాలని చెప్పేసి మనం ఇచ్చాం కాబట్టి ప్రతిసారి ఇలాగే వచ్చింది. దీనికి తగ్గట్టుగా బ్యాక్ అండ్ కోడ్ రాస్తాం. సో మనం ఈ ఫార్మాట్ ఇవ్వలేదు అనుకోండి, అది ఎలా పడితే అలా ఇచ్చిద్ది అనమాట. ఆన్సర్ అయితే ఇచ్చిద్ది, అది డిఫరెంట్ గా ఉండేది. సో ప్రతిసారి మనకి కోడ్ అనేది ప్రాబ్లం అయ్యింది అది ఇంకా. ఇదిగోండి. సో ఫస్ట్ మనం ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసుకుందాం. దానికి మన సాఫ్ట్వేర్ స్కూల్ సిలబస్ కానీ ఎలా మాట్లాడాలి, ఎలాంటి రిప్లై కావాలో మొత్తం ఇచ్చామన్నమాట. సో మనకి ఎప్పుడైతే API హిట్ అయ్యిద్దో, ఇదిగోండి. సో మనది ఇది కాల్ రిక్వెస్ట్ రేజర్ ఇది కాదు, ఇదిగోండి AI రిప్లై జనరేటర్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆ యూజర్ కి సంబంధించిన ప్రీవియస్ మెసేజెస్ అనే డేటాబేస్ నుంచి తీసుకొస్తున్నాం. ఇదిగోండి. సో ఇక్కడ ఇది చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ కాన్వర్జేషన్స్ అనమాట. సో ప్రీవియస్ గా ఏవైతే కాన్వర్జేషన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉంటున్నాయి. వచ్చిన ఐడిని బట్టి ఆ డేటా మొత్తం తీసుకొస్తాం. సో ఆ తర్వాత కరెంట్ మెసేజెస్ ఏమైతే ఉంది, ఇప్పుడు నేను కొత్తగా పంపించాను పైథాన్ కావాలా అని, ఈ మెసేజ్, ప్రీవియస్ మెసేజెస్, అలాగే ఆ సిస్టమ్ యొక్క ప్రాంప్ట్ అనమాట. ఇదిగోండి, ఆ సిస్టమ్ ప్రాంప్ట్ ఇది మనం ఏఐకి కాల్ చేస్తున్నాం ఇక్కడ. సో క్లాడ్ ఇది, అలాగే సిస్టమ్ ప్రాంప్ట్, లేటెస్ట్ మెసేజెస్ అన్ని పంపిస్తాం. ఇప్పుడు ఏం చేసిద్ది, ఈ డేటాకి తగ్గట్టుగా రిప్లై అనేది జనరేట్ చేసి మనకి ఇచ్చిద్దాం. సో వచ్చిన రిప్లై ని మనం తీసుకొచ్చి ఫ్రంట్ ఎండ్ కి ఫార్వర్డ్ చేస్తున్నాం అంతే, బ్యాక్ ఎండ్ నుంచి. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, మీరు క్లాడ్ యూజ్ చేస్తుంటే ఆంథ్రోపిక్ లో మనం అకౌంట్ ఓపెన్ చేసి ఒక కీ జనరేట్ చేస్తాము, అలాగే ఓపెన్ AI లో ఒక కీ జనరేట్ చేస్తాం అనమాట. ఆ కీని మనం ఇక్కడ ఇది యూజ్ చేసుకునేది. ఇదిగోండి, చాలా చాలా సింపుల్ అనమాట. మనకి ఏంటంటే మనం ఏం టాస్క్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా మనకి ఏ రెస్పాన్స్ కావాలి. ప్రాంప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన ప్రాంప్ట్ అనేది ప్రాపర్ గా లేకపోతే మనకి రెస్పాన్సెస్ అనేవి ప్రాపర్ గా రావు. ఆ రెస్పాన్సెస్ ప్రాపర్ గా రానప్పుడు మనకి ఇంకా యూజ్ ఉండదు అనమాట. సో ప్రాపర్ ప్రాంప్ట్ ఒకటి ఉండాలి, అందులో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ప్రీవియస్ మెసేజెస్ అలాగే కరెంట్ మెసేజ్ వాటన్నిటిని పంపించేస్తే సింపుల్ గా ఉండేది. API కాల్ చేయడం ఇంతే. ఇదిగోండి. సో ఆంథ్రోపిక్ కదా, వాళ్ళ లైబ్రరీ తెచ్చుకుందాం, వాళ్ళ SDK. సో ఇది Node.js లో కాబట్టి వాళ్ళది జావా స్క్రిప్ట్ API అది ఇన్స్టాల్ చేసుకున్నాం ప్యాకేజ్. ఇదిగోండి, దానికి టోకెన్ పాస్ చేసాం. తర్వాత మనకి రిప్లై అవసరం ఉన్నప్పుడల్లా దాన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో మనకి రెస్పాన్సెస్ అయితే ఇచ్చేస్తుంది. ఆ రెస్పాన్సెస్ అన్ని మనకి UI లోకి వస్తున్నాయి. మనకు కావాల్సిన దాన్ని తీసుకుని ఇదిగోండి, ఇక్కడ చూసారా పైథాన్ కావాలని అంటే గ్రేట్ క్వశ్చన్ అండి. బేసిక్ పైథాన్ అనేది హెల్ప్ అయ్యింది. అలాగే పైథాన్ లో అంత మనకి ఎక్స్పర్టైజ్ కూడా అక్కర్లేదు అనమాట. కరెంట్ నీకు పైథాన్ లో ఏ లెవెల్లో ఉన్నారు, జీరోనా ఆర్ సమ్ బేసిక్స్ అని. సో మంచి నీట్ మంచి మెసేజెస్ ఇస్తుంది అనమాట, మంచి క్వాలిటీ ఉంటుంది. ఇదిగోండి, అలాగే డోంట్ వరీ ఇది ఇంకో రకమైన మెసేజ్. ఇది బిల్డ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం, డైరెక్ట్ ఆన్సర్. సో ఇలా మనం ఇంటిగ్రేట్ చేసాం అనమాట. చాలా చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా ఉంటుంది. సో 2 వీక్స్ తర్వాత మంచి మెసేజెస్ ఇలాగే కంటిన్యూస్ గా ఇస్తే ఆటోమేటిక్ గా వాట్సాప్ ఇంటిగ్రేషన్ కూడా చేస్తాము. సో వాట్సాప్ నుంచి మెసేజ్ వస్తే అదే ఆటోమేటిక్ గా దానికి రీడ్ చేసి రిప్లై పంపించేసిద్ది అనమాట. సో అది కూడా మీకు క్లియర్ గా చూపిస్తానండి. సో మనది లైవ్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది జనరేటివ్ AI మీద. ఇలాంటి అప్లికేషన్స్ యూస్ కేసెస్ అనేవి మనకి చాలా ఉంటాయి అనమాట. సో ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్సైట్ లోకి వెళ్ళి సిలబస్ అంతా చూడండి, లేదంటే పైన ఉన్న నెంబర్ కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. థ్యాంక్ యూ అండి.